సోదరులు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వారికి ఊరడించు మాటలు జనవరి 16 కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. గాదు అనగా అదృష్టము, ఒక గుంపు లేక సైన్యము వచ్చును. ఆదికాండము 30:11. గాదు తన తల్లి అయిన జిల్పాకు మొదటి కుమారుడు, కానీ అతనిని ఒక గుంపు వెంబడించుచున్నదని లెయా నమ్మెను. ఆమె చిన్నదిగా కనబడుచున్న దానిలో కొంత గొప్ప దానిని చూడగలిగెను. మనము కూడా స్వల్పమైన ఆరంభముల తర్వాత ఊహించని గొప్ప కార్యములు జరుగునని నిరీక్షించుటకు నేర్చుకొనవలెను. ఉదాహరణకు యోహాను 4:2లో యేసుక్రీస్తు ప్రభువు యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళినట్లు చదువుదుము. గలిలయకు 2 మార్గములు కలవు. ఒకటి సమరయ మార్గము, మరొకటి కర్మేలు కొండ మార్గము. యూదులు ఎన్నడూను సమరయ ద్వారా వెళ్ళరు. యోహాను 4:9. కానీ యేసుక్రీస్తు ప్రభు సమరయ మార్గం ద్వారా వెళ్ళగోరెను. ప్రభు తన శిష్యులతో నేను సమరయ ద్వారా వెళ్ళుటకు నిశ్చయించుకొంటినని చెప్పగా, వారు ఎందుకు ఆ మార్గమున వెళ్ళవలెను? మనకు తినుటకు ఆహారము, త్రాగుటకు నీరు ఎవరు ఇచ్చెదరు అని ప్రత్యుత్తరమిచ్చిరి. లేఖనము ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని చెప్పుచున్నది. కారణము ఏమి? ఆయన ఒక స్త్రీ నిమిత్తము అక్కడికి వెళ్ళెను, మరియు సమరయ అంతయు కదిలించబడెను. ఒక్క ఆత్మ ద్వారా ఆయన ఆ దేశమంతటిని సంపాదించెను. యోహాను 4:39. అపోస్తల కార్యములు 8:5-8 వచనములు. ప్రభు పెద్ద గుంపుల ద్వారా పనిచేయునని మనము తలంచెదము. అది దేవుని పద్ధతి కాదు. ఆయన చిన్నవాటి ద్వారా గొప్ప కార్యములు చేయను. ఒక దినము ఒక వ్యక్తి కన్నీటితో మమ్మను చూచుటకు వచ్చి ఇట్లనెను, దయచేసి నా భార్య కొరకు ప్రార్థించుడి. ఆమె చాలా అనారోగ్యముగా ఉన్నది. అతడు హైందవుడు. మేము అతనిని చూచుటకు వెళ్ళి ఒక చిన్న వర్తమానమిచ్చి ప్రార్థించి తిరిగి వచ్చితిమి. ప్రభు ఆ స్త్రీని స్వస్థపరచెను, మరియు ఆమె భర్త ద్వారా అనేకులు ప్రభు చెంతకు వచ్చిరి. మరొక సందర్భంలో మద్రాసులో ఒక స్త్రీ నన్ను చూచుటకు వచ్చెను. ఆమె నాతో ఇట్లు చెప్పెను, నా భర్త చాలా అనారోగ్యముతో హాస్పిటల్లో ఉన్నాడు. దయచేసి అతని కొరకు ప్రార్థించుడి. వైద్యులు అతనిని బాగు చేయలేకపోవచ్చున్నారు. మేము వారితో కొద్ది నిమిషాలు మాత్రమే ప్రార్థనలో గడిపి ఒక చిన్న వర్తమానమిచ్చి తిరిగి వచ్చితిమి. తర్వాత ఆ కుటుంబం అంతయు సహవాసము కొరకు హైదరాబాదు నుండి వచ్చిరి. 1950వ సంవత్సరములో వారు హైదరాబాదుకు రమ్మని మనవి చేయుచు ఉత్తరము వాసిరి. అలాగున గొప్ప సంగతుల ద్వారా కాదు గాని ఒక చిన్న సంగతి ద్వారా ప్రభు ఆ నగరములో పనిచేయ నారంభించును. మనము గాదు నుండి నేర్చుకున్నది అదే.